అందరికీ నమస్కారం. ఎక్కడో ఫిలిం నగర్లో ఒక ఆఫీస్లో ఒక జరిగినటువంటి స్క్రిప్ట్ ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్లో సప్తగిరి థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవ్వడం, ఈ మధ్యలో జర్నీ అంతా మీకు అనవసరం. కానీ ప్రతి యాక్టర్కి, అప్కమింగ్ డైరెక్టర్స్కి, చాలామంది డైరెక్టర్కి ఒక కళ ఉంటుంది మన సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్లో పడాలని. దానికి ఆ గట్స్, రిలీజ్ చేసే గట్స్ ఉన్న మా ప్రొడ్యూసర్ పృథ్వీ పోలవరపు గారికి అండ్ మా దీప ఆర్ట్స్కి చాలా థ్యాంక్స్. రెండోది, ఇక్కడ చాలామంది తండ్రులు ఉన్నారు, కొడుకులు ఉన్నారు. మీరు చేయాల్సింది ఏంటి అంటే సినిమా బాగుండాలి, ఇంకా ఈ థియేటర్ ఇక్కడే ఉండాలంటే మీరు మాత్రం తలుచుకుంటేనే అవుతుంది. ఇలాంటి సినిమాని మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ, మీ ఫేస్బుక్, ఇన్స్టాలోనూ షేర్ చేయండి. నచ్చితేనే అడుగుతున్నాను, నచ్చకపోతే మీరు అందరూ ఇంతసేపు ఇక్కడ ఉండరని నాకు తెలుసు. మీ అందరికి నచ్చిందని నేను కోరుకుంటున్నాను. ఇది ఉన్నప్పుడే ప్రేమిద్దాం తండ్రిని, తర్వాత ఫోటోని ప్రేమించి ఏంటి నాన్న అనేవాడు పదం ఒక్కరిని ఒక్కసారి మాత్రమే పిలవగలం. ప్రపంచంలో ఆ పిలుపు ఇంకెవ్వరిని పిలవలేం. కాబట్టి మీ జీవితాంతం తండ్రులు మీకు చెప్పినా మీరు విన్నప్పుడు ఈ 2 గంటల సినిమా చూపించండి. మీరు ఆ పిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుద్ది. దానికోసమే మేమందరం ప్రయత్నించాం. ఒక్కొక్క క్యారెక్టర్ తీసుకున్నప్పుడు లావణ్య గారి దగ్గర నుంచి ప్రతి పులిసీత గారు అందరి క్యారెక్టర్ తీసుకున్న ప్రతిసారి వీళ్ళందరూ వేరే సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నట్టు ఈ సినిమాలో కనపడకూడదని చాలా జాగ్రత్తగా తీసుకొని నేను, డిఓపి గారు ప్రతి విషయంలోనూ వాళ్ళు కొత్తగా చూపిద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇది ఒక అమలాపురంలో జరిగినట్టు ఒక కుటుంబ కథని ఒక వెండి తెర మీద తీసుకురావాలనుకున్నాం, కానీ ఇక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టులు కనిపించకూడదు అనుకున్నాం. అందుకే మీకు సినిమా స్టార్ట్ అయిన 2 నిమిషాల తర్వాత మీరు పాత దండరాజుని చూడట్లేదు అన్నారంటే ఆ రాఘవగా డిజైన్ అయింది ఆ క్యారెక్టర్. సముద్రగని గారిని మీరు అందరూ దశరథ రామంగా యాక్సెప్ట్ చేసి అయ్యో మా నాన్నలాగే ఉన్నాడే అంటున్నారంటే ఆయన సముద్రగని గారు కాదు అంటే ఖచ్చితంగా ఈ కథలో ఆ క్యారెక్టర్ ఇమ్మడాలనుకున్నాం. అందరూ అలాగే నటించారు. నా టెక్నీషియన్స్ అందరికీ, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు ఈ సినిమాకి నాకు అన్నీ నేర్పించుకుంటూ నేను చెప్పిన విషయాలన్నింటిలో కూడా నన్ను సమర్థిస్తూ నా తప్పులన్నింటినీ కూడా సరిదిద్దిన మా టెక్నీషియన్స్కి, హోల్ టీమ్, మా అమ్మ క్యారెక్టర్ చేసిన ప్రమోదిని గారు, ఈ సినిమాకి మ్యూజిక్ చేసినటువంటి అరుణ్ చిలివేరు, మ్యూజిక్ ఈ సినిమాకి ఒక గుండెకాయని నేను ఆ రోజు ఏదైతే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పానో ఈరోజు అందరూ చెప్తున్నారు. ప్రతి సీను ఎలివేట్ అవ్వడానికి అరుణ్ ఎంత కష్టపడ్డాడు. నాతో పాటు మా ప్రొడ్యూసర్తో మా సినిమాతో తనకు బాగా కనెక్ట్ అయ్యి ఒక 2 ఇయర్స్ ఈ సినిమా కోసమే వర్క్ చేశారు. సౌండ్ విషయంలో అందరూ చాలా బాగా చెప్తున్నారంటే దానికి ఖచ్చితంగా అరుణ్ మాకు చేసినటువంటి ఇది. అలాగే ఫోటోగ్రఫీ మా డిఓపి గారు దుర్గాప్రసాద్ గారు, ఇది ఒక మలయాళం సినిమా చూసినట్టుంది, లేకపోతే ఎక్కడో ఒక తమిళ్ మూవీ చూసినట్టుంది, లేకపోతే ఎక్కడో కొరియా మూవీ చూసినట్టుంది, ఒక న్యాచురల్ లైటింగు, న్యాచురల్ ఫ్రేమింగ్తో ఉంది అన్నారు. దాన్ని మాత్రం ఖచ్చితంగా 100% మార్కు మా డిఓపి గారికి ఇస్తాను. ఖచ్చితంగా ఆయన ఇలాంటి సినిమాలే కాదు, పక్కా మాస్ సినిమాలు ఏ సినిమాలైనా చేయగలరు. బట్ ఈ సినిమాకి ఆయన ఫోటోగ్రఫీ ఈ కథను బాగా చూపించింది. మా ప్రభాకర్ ఆరిపాక గారు ఇలాంటి స్క్రిప్టులు ఎన్నుకొని ఈ ప్రొడక్షన్ హౌస్కి ఇలాంటి స్క్రిప్టే ఇవ్వాలని ఆయన చాలా పట్టుబట్టి పృథ్వీ పోలవరపు గారిని ప్రొడ్యూసర్ చేశాడు. మీరు చేసిన పనికి చాలామందికి డబ్బులు వస్తాయి సార్, గౌరవాన్ని కొన్ని కోట్లు పెట్టి కొనలేరు. ఆ గౌరవాన్ని ఎంత డబ్బులు ఇచ్చినా రాదు, దానిగా రావాలి. అలాంటి గౌరవాన్ని తెచ్చిన సినిమా మన ఇద్దరికి లైఫ్ టైం కాదు. రామరావు గౌరవంతో పాటు డబ్బులు కూడా వస్తున్నాయి కాదు, ఆ గౌరవం తీసుకొచ్చింది నేను అంటున్నాను. ఇంకా డబ్బులు మొదలైనవి, షోకి ఇంక్రీజ్ అవుతుందండి. మీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి చెప్పి ఇంక్రీజ్ చేస్తే ఇంకా మంచి సినిమాలే తీద్దాం. మనం మంచి సినిమాలు తీయాలని ప్రొడ్యూసర్కి కూడా ఒక బలం రావాలంటే ఈ సినిమాతో అరే కంటెంట్ ఉన్న సినిమా ఓన్లీ థియేటర్లోనే ఆగిపోదురా, దీని డబ్బులు కూడా వస్తాయి నిరూపిస్తే అందరూ కంటెంట్ ఉన్న సినిమాలు తీస్తారు, మంచి సినిమాలు వస్తాయి. మన తెలుగు సినిమాలని మనమే కాపాడుకుందాం. మన సినిమాల కోసం అంటే ఎంటర్టైన్మెంట్ అనేది సినిమా, మనకి సినిమా మాత్రం ఎంటర్టైన్మెంటే. ఇప్పుడు చాలా వచ్చేసినాయి, పబ్బులు వచ్చినాయి, క్లబ్బులు వచ్చినాయి, చాలా వచ్చినాయి. కానీ ఇంకా కల్చర్ ఉంది కాబట్టి మీలాంటి నిజాయితీ గల ప్రేక్షకులు అందరూ ఇంకా థియేటర్కి వస్తున్నారు. అలాంటి ప్రేక్షకులు బయట కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఈ సినిమా బాగుందా బాగాలేదా అనే విషయం తెలిసినాక వస్తారు. కాబట్టి మీరు 10 మందికి చేరవేయండి. మీ ద్వారా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఈ సినిమా అందరికీ చూపించాలి. ఇది ప్రతి ఒక్కళ్ళు లైఫ్ టైంలో ఒకసారి చూడాల్సిన సినిమా. చాలా బాధ్యతగా తీసాం సినిమాని. మంచి సినిమా, ఆదరించండి. త్రూఅవుట్ సముద్రగని గారు మా వెనకాల వెన్నుముకలాగా ఉన్నారు. ఆయన షూటింగ్ ఉండి రాలేకపోయాడు, లేకపోతే మేము వాళ్ళందరూ మీతో పాటు సినిమా చూడాలని ఆయన ఎంతో కోరుకున్నారు. ఇదే సప్తగిరి థియేటర్లో డెఫినెట్గా రేపో ఎల్లుండో
ఆయన కూడా తీసుకొని వస్తాం, మనందరం కలిసి మళ్ళీ చూద్దాం. చూసిన ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.